ఇంటికి వచ్చిన తర్వాత తిడుతున్న ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా. శృతి అయోమయంలో. ఇంతకు ఏం జరిగింది? అసలు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి మీనాను తిట్టడం ఏంటి? మరి మీనా ప్రభావతికి ఏం షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు చిన్ననాటి స్నేహితుడు ఒకడు తన అన్నయ్య పెళ్లి కోసం పిలవడానికని ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా ఆ మాటలో ఆ మాటగా పెళ్ళి ఎవరిది నీదా అని చెప్పాను కానీ కాదురా మా అన్నయ్యది అని చెప్పనేసరికి అవునా మీ అన్నయ్యదా, మీ అన్నయ్య ఎవరిని ప్రేమించలేదా అని చెప్పాను కానీ ఎవరో హిందీ అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ హిందీ అమ్మాయి భాష మానక రాక ఇంకా అమ్మాయితో బ్రేకప్ చెప్పేసి తను పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పాను కానీ నిజంగానే బ్రేకప్ చెప్పేశాడా లేదంటే మిమ్మల్ని నమ్మించడానికి చెప్పాడా అని కానీ చెప్పడం అయితే నిజంగానే చెప్పాడురా అని చెప్పనేసరికి ఆ పెళ్లి జరిగేటప్పుడు మాత్రం నువ్వు దరిదాపుల్లో ఉండదురా, మీ అన్నయ్య హిందీ అమ్మాయితో లేచిపోయినా లేచిపోతాడు, అప్పుడు ఆ పిల్లని నువ్వే చేసుకోవాల్సి వస్తుంది, వదిలించుకోవాలనుకున్నా వదిలించుకోలేము అంటూ మాట్లాడేసరికి మీనాకు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. బాలు మీనాను ఉద్దేశించి అన్నా కానీ నార్మల్గా అంటాడంతే. పని కట్టుకుని మీనాని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో బాలు అనడు. సందర్భం వచ్చింది కదా అని అలా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభావతి ఇటు రోహిణి కూడా మీనా వంకే చూస్తూ ఉంటారు. ప్రభావతి దేనికైనా సరే మీనాని ఏడిపించడంలో ముందుంటుంది కదా. అలా చూస్తుండేసరికి సరేరా నేను వెళ్ళొస్తాను చెల్లమ్మ అని చెప్పాను కానీ అనేసరికి మీనా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది మీనాకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటూ బాలు వెళ్తాడు. ఏమైంది మీనా, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏదైనా అయ్యిందా, నొప్పి వస్తుందా ఏదైనాను అని చెప్పాను కానీ అవును మీరన్న మాటలకు నాకు గుండెల్లో నొప్పి వస్తుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీనా, నేనేమన్నాను అనగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవడం బరువుగా ఫీల్ అవుతున్నారా, పెళ్ళి అయిన విషయం వేరు, పెళ్ళి అయినప్పుడు సందర్భం ఒకరికొకరు ఇష్టం లేదు, మరి ఇప్పుడు నేనంటే మీకు ఇష్టం లేదా, నాతో సంతోషంగా ఉండట్లేదా, నేనంటే ఇష్టం లేకుండానే నాతో కాపురం చేస్తున్నారా అంటూ మీనా మాట్లాడేసరికి అది కాదు మీనా, ఏదో అలా చెప్పానంతే, ఆ మాత్రం దానికి నువ్వు అంతలా కోప్పడతావని నాకు తెలీదు అని చెప్పాను కానీ మీరు బాగానే చెప్తారు అని చెప్పి అనేసరికి నాకు నువ్వంటే ఇష్టం మీనా అంటూ మీనాను కాస్త ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సరే నాకు ట్రిప్ ఉంది నేను వెళ్తున్నానంటూ బాలు వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి రోహిణి వస్తారు. ఏంటి వాడు ఏదో ప్రేమ చూపించాడని ఓ తెగ పొంగిపోతున్నావా, వాడు మనసులో ఉన్న మాట ఏదో ఇందాకే వచ్చేసింది కదా, నువ్వే తెలుసుకోలేకపోయావు అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ అవును మరి వాడికి నువ్వంటే ఇష్టం లేదు అందుకోసమనే కదా వాడు ఎలా చెప్పేసి వెళ్ళాడో అని చెప్పాను కానీ అలా ఏం కాదు, ఆయనకి నేనంటే ఇష్టమే అని చెప్పనేసరికి ఇష్టమో కాదో బాగా తెలుస్తుంది కదా, నీకే అర్థం కావట్లేదు, వాడేంటో వాడు మనస్తత్వం ఏంటో అని చెప్పాను కానీ ఆయన నిన్ను పెళ్లి చేసుకుని దరిద్రంలో కడుగు పెట్టాలని ఎవరనుకుంటారు, మనోజ్ తెలివైనోడు కాబట్టి ఆ అమ్మాయిని ఎవరో ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిపోయి మంచి పని చేశాడు, లేదంటే నిన్ను జీవితాంతం నేను భరించాల్సి వచ్చేది, మనోజ్ ఏమో నాకు ఇష్టమైన కొడుక్కి రావాల్సిన భార్యవి నువ్వు కాదు కాబట్టి చక్కగా తప్పించుకుని వెళ్ళిపోయాడు, బాలుగాడు బలైపోయాడు, నీలాంటి నష్టజాతకురాలని ఎవరు మాత్రం కావాలని కోరుకుంటారు అని చెప్పనేసరికి మీనా కాస్త ఏడ్చుకుంటూ బయట కూర్చుని ఉంటుంది. ఉండేసరికి ప్రభావతి రోహిణి ఇద్దరు నవ్వుకుని కూర్చుని ఉండేసరికి ఏంటి రోహిణి వేళ పార్లర్కి వెళ్ళాలి అన్నావు అనగానే ఏం వెళ్ళేది లేదు అత్తయ్య చూసుకుంటారు, అయితే మన ఇద్దరం బయటికి వెళ్దామా అని చెప్పాను కానీ వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళారన్న సంగతి మీనా చూసుకోదు, ఏడుస్తూ ఉండిపోయింది కదా, మీనా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇంకా అప్పుడే మీనాకైతే ఫోన్ వస్తుంది. సత్యం కూడా లేడు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మీనాకు ఫోన్ వస్తుంది, పూలు మాల కట్టాలి మీనా వస్తావా అని చెప్పనేసరికి సరే ఇప్పుడే బయలుదేరి వస్తానక్క అని చెప్పి లోపల చూసేసరికి ఎవరు కనిపించరు. శృతి అప్పుడే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి తన గదిలో ఉండడంతో గది దగ్గరికి వెళ్ళేసరికి శృతి అనగానే హా అని చెప్పి అంటుంది. అంటే శృతి మాట్లాడేది మీనాతో కాదు కానీ తన ఫోన్లో
కానీ మీనాకైతే ఏ సమాధానం అయితే కావాలో ఆ సమాధానం కరెక్ట్గా వస్తుంది. మీనా చెప్పడం ఏంటంటే, పువ్వుల కోసం వెళ్తున్నాను పూలు మాల కట్టడానికి, అత్తయ్య వాళ్ళు వస్తే చెప్పు శృతి అని చెప్పాను. కానీ అలాగే ఓకే ఓకే అని చెప్పి అంటుంది. అనేసరికి నిజమేననేమో శృతి నిజమని మీనా అనుకుని బయలుదేరిపోతుంది. నిజానికి అక్కడ శృతి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మేనేజర్ వాళ్ళతో అంటే డబ్బింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో అందుకని మీనా మాట్లాడింది ఏది కూడా శృతికి వినిపించదు. బాలు కొద్దిసేపటికి వస్తాడు, సత్యం వస్తాడు, బాలు వస్తాడు, అందరూ ఉంటారు. ఏంట్రా అందరూ కనబడుతున్నారు, మీనా కనిపించట్లేదేంటి అనగానే, మీనా కనిపించట్లేకపోవడం ఏంటి, ఎక్కడ తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు అని చెప్పాను. కానీ ఏమో అదే అర్థం కావట్లేదు, మీనా మాత్రం ఇక్కడ ఇంట్లో లేదు అని చెప్పనేసరికి నేనేదో 4 మాట అన్నాను, ఆ మాటలు దానికి మీరేదో అన్నారంట, అందుకు మీనా అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందా ఏంటి, మీరు నోరు కుదురుండదు కదా అని చెప్పాను. కానీ ఏమన్నారా అని చెప్పనేసరికి జరిగిన విషయం చెప్తాడు బాలు. అయితే ఎందుకురా అలా అన్నావు మీనాని ఎందుకురా బాధ పెట్టావు అని చెప్పాను. కానీ నేనేమీ అనలేదు నాన్న, నార్మల్గా క్యాజువల్గా మా ఫ్రెండ్ అడిగితే చెప్పాను అంతే, అంతకు మించి మీనాని నేను బాధ పెట్టలేదు. అయినా వెళ్ళేటప్పటికి మీనా నాతో బాగానే మాట్లాడింది, తర్వాత వీళ్ళు ఏదో అన్నారని ఫోన్ చేసి చెప్పింది, మాట్లాడిన తర్వాత పెట్టేసింది ఫోను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందో, పుట్టింటికి కానీ వెళ్ళిపోయిందేమో, ఫోన్ చేసి కనుక్కోరా అని చెప్పనేసరికి సుమతికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి సుమతి మా అక్క అక్కడ ఉంటే ఇక్కడ ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తుంది అని చెప్పాను. కానీ లేదా అక్కడికి రాలేదా మీనా అని చెప్పాను. కానీ రాలేదు బావా అని చెప్పనేసరికి ఈలోపు ఎవరే ఫోను అనగానే, బావా అక్క ఇక్కడికి వచ్చిందా అని అడుగుతున్నాడు అని చెప్పనేసరికి, ఎక్కడికి రావడం ఏంటి, ఆ ఇంట్లో లేదా అనగానే లేదంట అని చెప్పనేసరికి, అదేంటి మీనా అక్కడికి లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు, ఎవరింటికి వెళ్ళదు కదా మీనా, ఎక్కడికి వెళ్ళినట్టు అని టెన్షన్ పడిపోతూ మీనాకు ఫోన్ చేస్తారు. మీనా ఫోను ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది మీనాది కీప్యాడ్ కదా, సో వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనో కీప్యాడ్ ఛార్జర్ ఉండకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయ్య బాబోయ్ ఈ మీనా ఎక్కడికి వెళ్ళిపోయింది అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. రాజేష్ అదే సమయానికి ఫోన్ చేయడంతో, రాజేష్ మీ చెల్లి కనిపించట్లేదు అంటే ఇప్పుడే వస్తున్నానని ఇద్దరు కలిసి రోడ్లంటే వెతుకుతారు. శివకు కూడా చెప్పడంతో శివ కూడా వెతుకుతాడు. ఇంకా ప్రభావతి, ఇప్పుడు ఈ మీనాకి ఏదైనా జరగడానికి జరిగితే ఈ బాలుగాడు నన్ను చంపి అని చెప్పి ప్రభావతి అనుకునేసరికి, ఏంటి ప్రభా ఏమన్నావు మీనాని అని చెప్పాను. కానీ నేనేమంటానండి అని చెప్పాను. కానీ నువ్వేమీ అనకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ ఏమీ అనకుండా ఉంటానంటే నేను నమ్ముతానా, ఖచ్చితంగా ఏదో అనే ఉంటావని చెప్పాను. కానీ నిజంగా నేను ఏమీ అనలేదండి అని చెప్పనేసరికి, ఏమీ అనకుండా మీనా ఏమీ బాధపడి అలా ఇంట్లోంచి వెళ్ళిపోయే మనిషి కాదు, నువ్వేదో అనే ఉంటావు, అందుకే మీనా బాధపడుతూ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయినా ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడతావేంటి ప్రభా, కొంచెం అంటే కొంచెం కూడా నీకు మనసాక్షి అంటూ ఏమీ ఉండదా ఏంటి, మీనా మనసును బాధపడేటట్టుగా ఎందుకు మాట్లాడతావో అనగానే, నేను అలా ఏం అనలేదండి అని చెప్పనేసరికి, నువ్వు అంటావో అనవో నాకు తెలుసు అని చెప్పాను కదా, ఇంకా వదిలేసే. బాలు ఎక్కడికి వెళ్ళాడో, మీనాని ఎక్కడ వెతుక్కుంటూ వెళ్తున్నాడో, పాపం ఆ మీనా ఎక్కడుందో ఏంటో అని చెప్పి అనుకుంటుంటారు. అక్క చాలా ఆలస్యమైందక్క, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆయన మళ్ళీ నా గురించి కంగారు పడుతూ ఉంటారేమో, నేను వెళ్తానక్క అని చెప్పాను. కానీ సరే మీనా అని చెప్పి తను చెప్పడంతో మీనా కాస్త బయలుదేరిపోయి తీరుబాటుగా వచ్చి ఆటోలోంచి దిగేసరికి కరెక్ట్గా అదే సమయానికి రాజేష్ వాళ్ళు వస్తారు. రాజేష్ వాళ్ళు రావడంతో మీనా లోపలికి వెళ్ళి ఉండేసరికి బాలు కాస్త వెళ్ళి మీనాని హత్తుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయి మీనా, నన్ను వదిలి వెళ్ళిపోతావా, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకాలి, నువ్వు వచ్చాక కదా నా లైఫ్కి ఒక అర్థం పరమార్థం ఏర్పడింది, ఏదో ఫ్రెండ్తో సరదాగా ఏదో అన్నాను అని చెప్పాను కదా, ఆ మాత్రం దానికి అలిగి వెళ్ళిపోతావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం మీనా, నిన్ను ఎవరేమన్నా నేను ఊరుకోను, వీళ్ళేమైనా అన్నా నేను అస్సలు ఊరుకోను, అయినా వీళ్ళ మాటలు నువ్వెందుకు పట్టించుకుని వెళ్ళిపోవాలి అనగాని, నేనేమీ వెళ్ళిపోలండి, ఇలా పూలమాలలు కట్టడానికి వెళ్ళాను అని చెప్పనేసరికి, ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదే, వంట కూడా చేయకుండా వెళ్ళిపోయావు, ఇంటి దగ్గర పనులు కట్ట చేసే పని లేదా ఏంటి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను ఇంటిలో పనులు చేసుకుంటూ కూర్చుంటానా, నాకంటూ ఇంటికి వచ్చి సహాయం చేసిన వాళ్ళకి నేను వెళ్ళి సహాయం చేయాలి కదా, వాళ్ళు నాకు పూలమాలలు కట్టినప్పుడు ₹1 కూడా తీసుకోలేదు, మరి అలాంటి తప్పుడు వాళ్ళు నాకు సహాయం కోసం ఫోన్ చేసినప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి కదా, సహాయం చేయకుండా ఎలా ఉంటాను కృతజ్ఞత లేని దానిలాగా అని చెప్పనేసరికి
పూలమాలలకి వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావో, అయినా నువ్వు మరీ దారుణంగా నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నీ ఇష్టానుసారం అయిపోయింది అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటత్తయ్య నేనేం తప్పు చేశానని నన్ను అంటున్నారు అనగానే, నిన్ను అనకపోతే ఎవరిననాలి, నిన్ను ఖచ్చితంగా అని తీరాలి అని చెప్పనేసరికి, నేను పడుతున్నాను కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను, అయినా నేను శృతికి చెప్పే వెళ్ళాను అని చెప్పనేసరికి, ఏంటి మీనా నువ్వు నాకు చెప్పి వెళ్ళావా, ఎప్పుడు వెళ్ళావు అని చెప్పనేసరికి, అదేంటి శృతి నీకు చెప్తే సరే అని చెప్పావు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళావు ఏంటి అని అంటావేంటి, నువ్వు విన్నావు కదా సరే వెళ్ళిరా అని వెళ్ళి సరే ఓకే అని కూడా చెప్పావు, ఇప్పుడేంటి మీనా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు శృతి అని చెప్పనేసరికి, ఏంటి నువ్వు నాకు చెప్పావా, నేను వెళ్తున్నాను అని చెప్పావా, నాకు చెప్పలేదు కదా అని చెప్పాను కానీ, లేదు శృతి నువ్వు వాటి తిరిగి ఉన్నావు కదా అని చెప్పాను కానీ, అప్పుడు నేను నీతో మాట్లాడట్లేదు మీనా, నేను వేరే పనిలో ఉన్నాను, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను, అందుకే నీ ఫోన్ చూసుకోలేదు, అయితే మన దగ్గర మిస్అండర్స్టాండింగ్ జరిగిందనమాట, నువ్వేమో నాకు చెప్పావు కానీ నేనేమో నువ్వు చెప్పావని అనుకోలేదు అని చెప్పనేసరికి, అయ్యో నాకు తెలీదు, నువ్వు చెప్పినట్టు నాకు తెలీదు అనగానే, నా గురించి కంగారు పడతారని అప్పటికీ చెప్పాను కదా అని చెప్పనేసరికి, నాకు తెలియదు మీనా, నేను అసలు నిన్ను వెళ్ళడం కూడా చూడలేదు అని చెప్పనేసరికి, సరే తెలియకుండా మిస్అండర్స్టాండింగ్ వల్ల వెళ్ళి రావాల్సి వచ్చింది అని చెప్పనేసరికి, నీ ఇష్టమైపోయిందే, నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇష్టం వచ్చినట్టు రావడం బాగా ఇష్టాసారం అయిపోయింది, అయినా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండడానికి ఇదేమీ మీ అమ్మగారి ఇల్లు కాదు, మీ అత్తవారి ఇల్లు, నీకు నచ్చినప్పుడు వెళ్ళి నచ్చినప్పుడు రావడానికి అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా తప్పేం చేసింది, తను వండినవి ఎవరో తినడం లేదా, నువ్వు వండినవి తినకై నువ్వు కోపం ఇలా చూపిస్తున్నావా ఏంటి, తన పని మీద వెళ్ళాను అని చెప్తుంది కదా, పైగా వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చి సహాయం చేసిన వాళ్ళు, అలాంటి తప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కదా అని చెప్పనేసరికి, వెళ్ళేటప్పుడు చెప్పాలి కదరా, అయినా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఏంటనుకుంటున్నారు అని చెప్పాను కానీ, అయినా ఇది ఇంటికి పట్టిన శని, నువ్వు అది చెప్పావు కదా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని అని చెప్పనేసరికి, అత్తయ్య నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకండి, మాటలు పడుతున్నాను కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే నేను మాట్లాడవలసి వస్తుంది, నేను మాట్లాడితే మీరు ఏమవుతారో మీ ఇష్టం, నేను మీ వయసుకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను, మీరు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి, ఎంత మాట అన్నావే అంటూ చెయ్యెత్తుతుంది ప్రభావతి. అయితే చెయ్యెత్తేసరికి మీనా కాస్త చేయి పట్టుకుంటుంది, ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని మీరు నన్ను కొట్టడానికి, నేను కొట్టేంత తప్పు నేను ఏం చేశాను అని చెప్పనేసరికి, తప్పు చేయలేదా నువ్వు అని చెప్పాను కానీ, నేనేం తప్పు చేశాను, నేనే తప్పు చేయలేదు అని చెప్పాను కానీ, తప్పు చేయకుండానే నువ్వు ఇలాగా వెళ్ళిపోయావా అని చెప్పనేసరికి, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాను, నేను పూలమాలలు కట్టడానికి మాత్రమే వెళ్ళాను అని చెప్పాను, అయినా మీరు వినిపించుకోకుండా నన్ను నోటుకొచ్చినట్టల్లా మీరు తిడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా, అయినా నేనేం తప్పు చేశానని పదే పదే అనడానికి, లోకుగా దొరుకుతున్నాను కదా అని అస్తమాను నన్నే మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా, అస్సలు ఊరుకోలేనత్తయ్య, నా వల్ల కాదు, నేను దేనికైనా సరే సహనంగా ఉంటున్నాను కదా, మాటలు పడుతున్నాను కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకండి అని చెప్పనేసరికి, ఏంటే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ, అవును మామయ్య నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నానా, ఇంట్లో వాళ్ళందరికీ నేనే వండి పెట్టడానికి, వాళ్ళకి ఏదో సహాయం చేయడానికి వెళ్ళాను, ఆ మాత్రం దానికి అత్తయ్య నన్ను మీద ఇలా సీరియస్ అవుతూ ఉంటే మీరేం మాట్లాడరేంటి, అయినా నేను ఒక్కదాన్ని ఎందుకు చేయాలి మామయ్య ఇంట్లో పనులన్నీ, మీరు నా భవిష్యత్తు బాగుంటుందని, బాలుతో మీ జీవితం బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అంతేగాని ఇంటి పని మనిషిగా నువ్వు ఉండాలి అని చెప్పి నన్ను తీసుకురాలేదు కదా మామయ్య అని చెప్పనేసరికి, అవునమ్మా మీనా, ప్రభావతి నోరుకి జడిసి నీకు నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను అనగానే, మీరు సపోర్ట్ చేయకపోతే నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తారు, అయినా అత్తయ్య ప్రతిసారి కూడా నా మీద సీరియస్ అవుతూ నా ఒంటి మీద చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయినా నేను ఏం తప్పు చేస్తున్నానని, ఇంటి పనులు చక్కగా చేయడమా, పిల్లలకి రెడీ చేసి పంపించడమా నేను చేసిన తప్పు, నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నప్పుడు అత్తయ్య నన్ను ఎందుకు పదే పదే తిట్టాలి, ఏ రోహిణిని ఏపిదొక్క పని చేయమనొచ్చు కదా, ఇంటికి పెద్ద కోడలు కదా, ప్రతి విషయంలో పెద్ద కోడలు అంటూ మాట్లాడతారు కదా, మరి అలాంటి తప్పుడు రోహిణియే కదా చేయాలి, నేనెందుకు చేయాలి, నేను అన్ని పనులు చేయను అని చెప్పాను కానీ, కరెక్ట్గా చెప్పావు మీనా,
కూర ఒక్కలు చేస్తే టిఫిన్ ఒక్కలు చెయ్యండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ నాన్న అని చెప్పనగానే అవును నిజమే, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. ఏంటి కూర వంట చెయ్యాలా అని చెప్పాను కానీ అవును చెయ్యాల్సిందే అని చెప్పాను కానీ వాళ్ళెక్కడ చేస్తారు, చెయ్యాల్సింది నేనే, నన్నే బలి చేస్తారు, నేనే ఆ వంటలు కట్ట చేసుకోవాలి. చిచ్చి మీనాన్ని ఇంటి కోడలుగా తీసుకొస్తే కొంచెం వెలుగైనా ఉంటుందనుకున్నాను, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళే అని చెప్పి మాట్లాడేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేను శృతి ఒకట, నేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నేనేమి ఇంట్లో ఉండడం లేదు అని చెప్పి శృతి కాస్త అంటుంది. అవునన్న మీనా చేయదు, మీనా ఒకటి ఎందుకు చేయాలి, వాళ్ళిద్దరికీ కూడా పనులు అప్పచెప్పండి, అప్పుడు ముగ్గురు చేయమనండి, వాళ్ళిద్దరూ చేయకపోతే ముద్దులు కోడలుగా ప్రభావతమ్మే కదా చూసుకుంటుంది, ఈ ప్రభావతమ్మే చేసుకుంటున్నాను కానీ నాకు కుదరదు అని చెప్పాను కానీ ఆ మాటకు వస్తే మీనాకి కూడా కుదరదు, మీనా ఏమీ ఇంట్లో కూర్చుని ఉండడం లేదు, మీనా కూడా కష్టపడి పని చేస్తుంది, తన జాబ్ తనకుంది, తన జాబ్కి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా ప్రతిరోజు తీసుకుని వెళ్ళాలి, అంతే తప్ప మీనా ఏదో ఖాళీగా కూర్చుంటున్నట్టు మాట్లాడతారేంటి, మీనా ఖాళీగా ఏమీ కూర్చుని లేదు కదా అని చెప్పనేసరికి ఏంట్రా మీ ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావు అనగానే మా ఆవిడ్ని కాకపోతే ఎవరిని వెనకేసుకురావాలి, నేను మా ఆవిడనే వెనకేసుకొస్తాను, ప్రతిసారి కూడా మా ఆవిడనే వెనకేసుకొస్తాను, మా ఆవిడేమీ తప్పు చేయదు, ఇంట్లో అందరికీ చాకరీ చేసి పెడుతుంది, అయినా దానికి విలువ లేదు, ఏదో ఒక రోజు బయటికి వెళ్ళడంతో ఓ తెగ మాట్లాడేస్తున్నారు, ఏ బయటికి వెళ్ళకూడదా, మీరు తిరుగుతున్నారు కదా అలా నా భార్య తిరగకూడదా, ఖచ్చితంగా నా భార్య వెళ్ళి తీరుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంట్లో వంట చేసుకుని ఇంట్లో పని ఆ పని ఈ పని అని చెప్పేసరికి అలా కాదు ఇలా కాదు అని చెప్పాను కానీ ఏదేమైనా సరే నా భార్య చేయవలసిన పనులు చేస్తుంది, వారానికి ఒక్కరోజు మాత్రమే, ప్రతిసారి నా భార్యనే ఏదొకటి చేయమని అంటూ ఉంటే నా భార్య మాత్రం ఎలా చేస్తుంది, ప్రతిసారి కూడా నేను నా భార్యని బాధపడుతూ ఉంటే ఓదార్స్తూ ఉండవలసి వస్తుంది, మీరేమో నోటుకొచ్చినట్టల్లా నా భార్యను తిడుతున్నారు, నా భార్యను తిడుతూ ఉంటే ఊరుకుంటారా అనగానే మీరు ఉండండి అత్తయ్య, నేను మీకు ఎదిరించి సమాధానం ఎప్పుడూ చెప్పాలి అని అనుకోను, మీరు ఏమైనా మా అమ్మ అంటుందనే సర్లే అని అనుకుంటాను, కానీ మీరు నన్ను మరీ దారుణంగా ఒక పని మనిషి కంటే హీనంగా చేస్తున్నారు, నాకు హెల్త్ బాగోకపోయినా ఏదైనా సరే మీకు మాత్రం పనులు చేయాలి అంటున్నారు, అది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, అది మీకు ఇష్టమైతే పనులు మొత్తం చేయాలంటే చేస్తాను, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, నేను మనిషినే, మిషన్ అయితే కాదు కదా, మీరు నా బాధను కూడా అర్థం చేసుకోకుండా నాకు అవసరాలను కూడా అర్థం చేసుకోకుండా ఎంతసేపు మీ పని చెయ్యాలి అంటూ మాట్లాడుతూ ఉంటే ఎలా కుదురుతుంది, అందుకే నేను మనిషిలా ప్రవర్తిస్తే బాగుంటుంది, నన్ను లోకు చేసి మాట్లాడద్దు, మీ అబ్బాయి నన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు కాదనను, కానీ ఆ విషయం ఆయన అన్నందుకు కాదు గుర్తు చేసుకుంటున్నందుకు బాధపడుతున్నారు, కానీ చివర్లో అప్పుడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఇష్టంగానే ఉంటున్నాము అని ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది, ఆయన ఆ మాట అనలేనందుకే నేను బాధపడ్డానే తప్ప ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నారా లేదో నాకు బాగా తెలుసు, ఆయనకి నేను ఎంత ఇష్టమో నాకు తెలుసు, ఒకప్పుడు ఇష్టం లేకుండానే చేసుకున్నారు, ఎవరైనా అంతే సడన్గా తీసుకొచ్చి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమంటే ఇష్టంతో చేసుకుంటారా, ఇష్టం లేకుండానే చేసుకున్నారు, కానీ ఇష్టం లేకుండా చేసుకున్నా ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, అది నా భర్త మంచితనం, నా భర్తను నేను అంతలా మార్చుకున్నాను, ఆ మాట చెప్పలేదని బాధపడ్డానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, మీరు మాత్రం మేమిద్దరం విడిపోవాలని, నా భర్త ప్రేమ ఏంటో నాకు తెలుసు, సరేనా, ఇంకా నేను ఉంటాను, రండి లోపలికి వెళ్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అలసిపోయి వచ్చాను అని చెప్పి ఇంకా మీనాని కాస్త బాలుని కాస్త తీసుకుని వెళ్ళిపోతుంది మీనా, తీసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా బాలు ఏంటి మీనా అంత గట్టిగా మాట్లాడావా అనగానే మరి మీరు నిన్న ఉదయం చేసింది నాకు నచ్చలేదు అని చెప్పనేసరికి సర్లే ఎక్కడికి వెళ్ళావు ఒక మాట నాకైనా చెప్పాల్సింది కదా అనగాని చెప్దామని అనుకున్నానండి, సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళేమో అక్క వాళ్ళు రమ్మని చెప్తున్నారు,
అందుకే తప్పక వెళ్ళవలసి వచ్చింది. తప్పలేదు. అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేసి చెప్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళేమో హడావిడిగా కట్టేసి వెళ్ళిపోదుగానిలే మీనా, బాలు అర్థం చేసుకుంటాడులే అనేసరికి మీరు ఇంతలా కంగారు పడతారని నేను అస్సలు అనుకోలేదు అనగానే నెక్స్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అని చెప్పి బాలు అనేసరికి సరే అని చెప్పి మీనా అంటుంది. ఇంకిద్దరు పడుకుంటారు. పడుకునేసరికి ఏంటి మా వదిన చెప్పింది నీకు అర్థం కాలేదా శృతి అని చెప్పాను. కానీ నిజంగా నేను వినలేదు రవి. వింటే ఎందుకు చెప్పని చెప్పు. నేను అబద్ధం ఆడతానా? అబద్ధం ఆడేటట్టు నేను ఉన్నానా? నేనేమీ అబద్ధం ఆడేవాడిని కాదు కదా. నిజంగా నేను వినిపించుకోలేదు అని చెప్పనేసరికి మా వదిన బాధపడింది కదా మా అమ్మ తిట్టిన దానికి అని చెప్పి రవి అంటాడు. రేపు ఉదయాన్నే మీనాకి సారీ చెప్తాను అని చెప్పి శృతి అంటుంది. శృతి అనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మీనా దగ్గరికి వెళ్తుంది. చెప్పేసరికి సారీ అని చెప్పాను. కానీ సారీయా దేనికి అని చెప్పాను. కానీ నిజంగా నేను వినలేదు మీనా. నువ్వు ఏదో చెప్తున్నావేమో, అసలు నేను చూడనే లేదు. లేదంటే ఇయర్ ఫోన్స్ తీసైనా నీతో మాట్లాడేదాన్ని కదా. నేనేదో డబ్బింగ్ నుంచి ఫోన్ వస్తే ఏదో మాట్లాడుతున్నాను అంతే. నువ్వు అన్నదానికి నేను వాళ్ళకి చెప్పిన సమాధానం బాగా సెట్ అవ్వడంతో నువ్వు అలా అనుకున్నావంతే, అంతకు మించి ఏమీ కాదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మీనా అని చెప్పాను. కానీ లేదు శృతి, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తావని నాకు తెలుసు. అబద్ధమాడవని మోసం చేయవని తెలుసు. బహుశా మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు. నువ్వు నా వంక చూడలేదు, నేను నీ వంక చూసి మాట్లాడలేదు. సో అలా అయ్యుండొచ్చు అంతే తప్ప వేరే ఏం కాదు. అయినా నువ్వు దాని గురించి ఏం కాదు అని చెప్పి శృతి అనేసరికి మీనా శృతి ఇద్దరు నవ్వుకుంటూ వస్తారు. ఇదేంటి నిన్నేమో శృతి మీనా ఇద్దరు కోప్పడినట్టు వచ్చారు, ఏంటత్తి అలా చూస్తున్నారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు, నిన్న నువ్వు శృతి కొంచెం కోప్పడినట్టుగా మాట్లాడుకున్నారు కదా, ఈరోజు ఏంటి అలా కలిసిపోయి వస్తున్నారు అని చెప్పాను. కానీ కలిసిపోయి ఏమీ రావట్లేదు, మేము నార్మల్గానే ఉన్నాం. మేమేమీ పగలు ప్రతీకారాలు ఏమీ తీర్చుకోవాలని అనుకోము. నేను చెప్పాను, శృతి వినిపించుకుంది అనుకున్నాను. శృతి ముందుకు వెళ్ళి నేను చెప్పలేదు, శృతి కూడా నన్ను చూడలేదు. మరి అలాంటి తప్పుడు శృతి ఏమవుతుందో ఏంటో, శృతి చూసిందో లేదో నేను అబ్జర్వ్ చేయలేదు అంతే, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పాను. కానీ చూడు ప్రభా, నువ్వు ఎవరినైనా సరే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం తగ్గించుకుంటే బాగుంటుంది. శృతి ఇటు రోహిణి ఎలా అయితే నీకు కోడల్లో, మీనా కూడా నీకు అలా కోడలే. నువ్వు మీనాని కూడా కోడల దృష్టితో చూడకపోతే మాత్రం శాశ్వతంగా నువ్వు మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవలసి వస్తుంది. నీ మనసులో నీ పద్ధతిలో మార్పు రాకపోతే నువ్వు కోడలుగా ఎలా ఉండావో నేర్పించాల్సి నీకు వస్తుంది అని చెప్పనేసరికి వద్దొద్దు, మీ అమ్మగారి దగ్గరికి వద్దు బాబోయ్, ఇక్కడైతే కూర్చుని తింటున్నాను, అక్కడికి వెళ్తే కష్టపడాలి అని చెప్పాను. కానీ అయితే నోరుని కొంచెం అదుపులో పెట్టుకో, కూర్చుని తింటున్నావు కదా, అదుపులో పెట్టుకుంటే అంతా బాగుంటుంది అని చెప్పనేసరికి అవునా ఆంటీ నిజమే, పాపం వాళ్ళు వచ్చారు, వాళ్ళని మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు. కొంచెం మానవత్వం అది ఏమీ ఉండదా మీకు, ప్రతిదానికి అలా మాట్లాడతారేంటి అని చెప్పి మాట్లాడేసరికి దేనికమ్మా మానవత్వం అని చెప్పాను. కానీ దిక్కు మొక్కు లేని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న నగా నట్రా కొట్టేస్తే అని చెప్పాను. కానీ ఆంటీ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా కనిపిస్తున్నారా? పాపం ఎవరు ఏ తోడు లేని వాళ్ళు. మనం సహాయం చేసినంత మాత్రాన మన ఆస్తి తరిగిపోదు, మనకున్న విలువ తరిగిపోదు. మీరు అది అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం నాకేమీ నచ్చలేదాంటీ. మీరు అలా మాట్లాడకండి ఎప్పుడు కూడా, ఎదుటి వాళ్ళు బాధపడతారు అని చెప్పనేసరికి ఎవరు బాధపడితే నాకెందుకు, ఎవరు బాధపడకపోతే నాకెందుకు, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని చెప్పాను. కానీ ఇప్పుడే కదా ప్రభా చెప్పాను, అంతట్లోనే మళ్ళీ మార్పా? నువ్వు ఎప్పటికీ మారవు ప్రభా, నీలో ఎప్పటికీ మార్పు రాదు. ఏంటో నీ మనస్తత్వం నాకేమీ అర్థం కాదు అని చెప్పనేసరికి నేనేం చేశాను అని చెప్పాను. కానీ ఏం చేసావో తెలీదా? ఇందాకే చెప్పాను, నువ్వు గనక అత్తగారిలో ఉండకపోతే మాత్రం కోడల్లా మారాల్సి వస్తుంది అని చెప్పి. అయినా వినిపించుకోకుండా మళ్ళీ అలాగే ఉంటే ఏంటి ఏమనుకోవాలి అని చెప్పనేసరికి ఏమనుకుంటారు?
నేను ఇలానే ఉంటాను, ఎప్పటికీ మారను, నా మనస్తత్వం ఇంతే అని చెప్పాను. కానీ నీకు సరైన ట్రీట్మెంట్ మా అమ్మాయి ఇస్తుందిలే, మా అమ్మకు ఫోన్ చేసి వీలైనంత తొందరగా అక్కడికి వచ్చేస్తాను అని చెప్తాను. ప్రతి నెల ఫంక్షన్కి మాత్రమే నేను ఇక్కడికి వస్తాను, అప్పుడే నీకు తిక్క కుదురుతుంది అని చెప్పి సత్యం కాస్త అంటాడు. మీనా ఎదిరించడంతో సత్యం కూడా ప్రభావతి ఎంతలా మాట్లాడిందనేది సత్యం కూడా అర్థం చేసుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ప్రభావతిలో మార్పు తీసుకురావాలని, మీనాను కూడా కోడలుగా చూడాలని బాలు సత్యం వేసుకున్న ప్లాన్లో మరి ప్రభావతి మారుతుందా చూద్దాం. మరి రోహిణి నిజస్వరూపం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్